ఇప్పుడు ఉన్నాళ్ళలో ఆఫ్ కోర్స్ ఇక రాజమౌళి గారి గురించి మనం చెప్పనవసరం. అండ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బాహుబలి అనే సినిమా ఇనీషియల్గా ఫస్ట్ 2-3 days ఆడ్ టాక్ వచ్చింది. అదన్నారు, ఇదన్నారు, కథ లేదన్నారు, బాగాలేదన్నారు, ఏషియాడ్ పిడి రాజమౌళి అన్నారు, రకరకాల డిస్కషన్లు వస్తే ఐ వాజ్ రియలీ అప్సెట్. సినిమా నేను చూడకుండానే ఐ వాజ్ అప్సెట్. ఎందుకంటే ఒక ఏకనే సూపర్ స్టార్ చేయగలిగిన, మెగాస్టార్ చేయగలిగిన రాజమౌళి గారు ఆయన ఈ సినిమా ఆయన కన్విక్షన్ లేనిదే తీయడు. ఆయన ఏం పిచ్చి సినిమా తీయలేడు, కావాలన్నా తీయలేడు ఆయన. బట్ ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ డే చూసేది సినిమా వాళ్ళేనండి, మూసేసేది సినిమా వాళ్ళే ఎక్కువ. ఫస్ట్ ఒక్క ఫ్రేమ్ కూడా తీయలేరు, మళ్ళీ మనల్ని మూసేస్తూ ఉంటారు ఎక్కువ మంది, అందరూ కాదు బట్ ఎక్కువ మంది. అలాగే ఆడియన్స్కి ఏంటంటే నేను మండే మార్నింగ్ రాజమౌళి గారితో సాటర్డే మాట్లాడాను, సాయి కొరపాటితో మాట్లాడాను, ప్రభాస్కి టచ్లో ఉన్నాను. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, ఈ సినిమా కనుక ఆడకపోతే నేను టెర్రరిస్ట్ అయిపోయి అందరినీ కాల్చేస్తాను, న్యాయం కాదు. లేదా రాజమౌళి గారు ఇక్కడ టాలీవుడ్లో చేయకూడదు, హాలీవుడ్లో చేయాలి, ఇంకా మనాళ్ళకి పనికిరాడు ఆయన, మనాళ్ళు సరిపోవట్లేదు ఆయనకి అనేది నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ చాలా బాధపడ్డా. మండే మార్నింగ్ కార్తికేయ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను, ఇవాళ నుంచి మండే టాక్ చూడాలంటారు అందరూ, చూడండి మండే టాక్ రివర్స్ అయిపోతుంది కంప్లీట్గా. ఫ్రైడే టాక్కి మండే టాక్కి పాజిటివ్ టాక్ విపరీతంగా వచ్చి అవన్నీ కవర్ అయిపోయి వస్తుంది. టుడే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనీ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్.